అండి ఈ రోజైతే డిఫరెంట్‌గా పాల మీద మీగడతోనైతే లడ్డూలైతే తయారు చేస్తున్నానండి. ఈ లడ్డూలు చాలా కమ్మగా అయితే ఉంటాయి. ఎలా తయారు చేశానో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఈ పచ్చి కొబ్బరికైతే పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసాను. ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి, పౌడర్ లాగా. ఈ లడ్డూలు అయితే చాలా కమ్మగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఈ ప్యాన్లో వేసేసుకొని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఈ కొబ్బరిని. దీంట్లో నేను ఆయిల్, నెయ్యి అట్లా ఏం వేయలేదండి, జస్ట్ ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పాల మీద మీగడ ఇది, ఈ మీగడ వేసేసుకొని అయితే కొద్దిసేపు అయితే కలుపుకోవాలండి. ఈ కొబ్బరిలో కలిసే వరకు అయితే ఈ మీగడ మొత్తం చక్కగా కొబ్బరిలో కలిసే వరకు అయితే కలుపుకోవాలి. పాల మీద మీగడ ఎంత కమ్మగా ఉంటుందండి, అందుకే ఈ లడ్డూలు అయితే చాలా కమ్మగా అయితే ఉంటాయి. కొబ్బరి తినటం కూడా మన హెల్త్కి కూడా మంచిదేనండి. అప్పటికప్పుడు అయితే చేసుకొని తినొచ్చండి. ఈ లడ్డూలు అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ కూడా మొత్తం కరిగే వరకు అయితే మనం కలుపుకోవాలండి. అడుగంటకుండా మాడకుండా అయితే కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు అయితే ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. షుగర్ మొత్తం కరిగిపోయింది, చూడండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. కొద్దిసేపు అయితే చల్లారనిద్దామండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చేసేసుకుందాము. అంతేనండి, ఈ లడ్డూలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు అయితే మనకి నిల్వ ఉంటాయి. మనం బయట డబ్బాలో పెట్టేసుకున్నా కానీ 3-4 డేస్ అయితే తినొచ్చండి. ఎంతో సింపుల్గా అయితే ఈ లడ్డూలు తయారు చేసుకొని తినొచ్చండి. చాలా కొత్తగా కమ్మగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడటానికైతే ఎంత బాగుందో చూడండి, తింటే కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ అయితే చెయ్యండి, కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.